జగదాత్రి సీరియల్లో దీప్తి గారు, నీలిమ గారు ఎలా మీరు ముగ్గురు ఒక మంచి కాంబోలో కనిపిస్తూ ఉంటారు, రీల్స్ చేస్తూ ఉంటారు, ఎలా ఉంటుంది సెట్స్ లో? లాట్ ఆఫ్ ఫన్ ఇన్ ద 1000 ఎపిసోడ్స్ కి దగ్గరలో ఉంది కదా. ఆల్మోస్ట్ వి ఆర్ క్లోజ్ టు 1000. సో మచ్ ఫన్, నిజంగా చెప్తున్నా. మేము రూమ్ లో కూర్చొని మాట్లాడుతుంటాం. ఏం మాట్లాడుకుంటారు ముగ్గురు అమ్మాయిలు కలిస్తే? అందరికి కింద, మేము పైన రూమ్ లో ఉంటాం, అందరికి కింద అదే క్యూరియాసిటీ, వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు అని నవ్వుకుంటూ ఉంటాం. ఆ నవ్వులు వినిపిస్తుంటుంది వాళ్ళకి. లాట్ ఆఫ్ లేడీస్ టాక్స్, గర్ల్స్ టాక్స్. అబ్బాయిల గురించి మాట్లాడుకుంటారా? అబ్బాయిల గురించి, పెళ్లి గురించి, రిలేషన్షిప్స్ గురించి, ఊరికే టైం పాస్ ఏదో సీరియస్ విషయాల గురించి, దీప్తి అయితే స్పిరిచువల్ విషయాల గురించి, బుక్స్ గురించి. అది మేము మాట్లాడని విషయాలు అంటూ లేవు, అన్నిటి గురించి మాట్లాడుకుని డిస్కషన్ పెట్టుకుని. ఇట్స్ నైస్. అందరూ అలాగే సెట్ అయిపోయారు, అందరిది ఆల్మోస్ట్ మైండ్ సెట్స్ అలాగే ఉంది. సో అలా జెల్ అయిపోయి ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్ ఆన్ సెట్స్. అవునా? సెట్స్ లో ఎక్కువ అల్లరి చేసేది మీరేనా లేదా ఇంకెవరైనా ఉన్నారా? అమ్మ నేను అల్లరి చెయ్యను, మంచి సైలెంట్ కిడ్. సైలెంట్ ఉంటాను. ఎవరైనా అల్లరి చేస్తే మీరు వెనకాల ఉండి ప్రోత్సహిస్తుంటారు? ప్రోత్సహిస్తాను, నవ్వుతాను. మరి ఎవరు, దీప్తి గారా నీలిమ గారా, ఎవరు ఎక్కువ ఆట పట్టిస్తుంటారు అందరినీ? మన రాగమాధురి గారు ఉన్నారు, పెళ్లి క్యారెక్టర్ ఆవిడ చేస్తూ ఉంటారా? ఏదైనా మెమరబుల్ మూమెంట్ ఉందా సెట్స్ లో, మన జగదాత్రి సెట్స్ లో గానీ మీరు చేసిన కన్నడలో గానీ? చాలా ఉంటాయి. ఎవ్రీ రోజు ఎవ్రీ డే చాలా నవ్వి చేస్తుంటాం, నవ్వు ఆపుకొని ఉంటాం. చాలా షార్ట్స్ లో నవ్వేస్తుంటాం కూడా. మీరు ఇవన్నీ బిహైండ్ ద సీన్స్ అన్ని చూస్తే మాకు చాలా నవ్వుతూనే ఉంటాం. ఏదో ఒక జోక్, ఏదో ఒకటి, ఒకరినొకరు పులా లెగ్స్ అండ్ ఏదో ఫనీ మూమెంట్స్ ఉండే ఉంటుంది. ఎప్పుడైనా మీ లో ఫేజ్ ఎప్పుడైనా జరిగిందా మీ లైఫ్ లో ఇంతవరకు? లైక్ యాక్టింగ్ కి రాకముందు కానీ లేదా వచ్చిన తర్వాత, దట్ లో ఫేజ్ దట్ యు ఫేస్డ్, ఆ ఫేజ్ లో మిమ్మల్ని కదిలించింది అన్న మూమెంట్ ఏదైనా ఉందా? ఎనీ లో ఫేజ్ దట్ యు ఫేస్డ్? లో ఫేజ్ నా పర్సనల్ లైఫ్ లో చాలా చిన్నప్పుడే జరిగిపోయింది. మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. దట్ వాజ్ వన్ ఐ వాజ్ 16. 10th పాస్ అయ్యి ఇంటర్లో ఉన్నాను అప్పటికి. అదే లోయెస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. ఇంకా వేరే అది చూసాక మీకు వేరే ఏ లోస్ అయినా లో అంత లో అనిపించింది నిజంగా. లూజింగ్ ఏ ఫాదర్ ఇస్ అ వెరీ బిగ్గెస్ట్. లూజింగ్ మై ఫాదర్ అంత ప్రేమించారు, అంత నాకు అన్ని ఫౌండేషన్ అన్ని క్రియేట్ చేసి, నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి అన్ని నేర్పించి, నేను మంచిగా ఉన్న రోజులు వాళ్ళు చూడలేదు. హీ వుడ్ హావ్ బీన్ రియల్లీ ప్రౌడ్. మా మదర్ ఇస్ వెరీ కన్సర్న్డ్ అమ్మాయి కాబట్టి. లేదంటే మా డాడీ ఉంటే నాకు ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ ఉండేది, స్ట్రాంగ్ సపోర్ట్ ఉండేది నాకు ఇండస్ట్రీలో ఉండి. మై ఫాదర్ వుడ్ హావ్ రియల్లీ బీన్ వెరీ ప్రౌడ్ టు సీ మీ. నేను ఇంకా మేబీ నెక్స్ట్ సినిమాకి వాళ్ళని వీళ్ళని కలవడానికి భయం కదా. ఐ థింక్ మా ఫాదర్ ఉంటే హీ వుడ్ హావ్ సపోర్టెడ్ మీ. సో అదొక లోయెస్ట్ ఫేజ్ అదే. ఇంకా తర్వాత వేరే ఏదైనా అంత లో అనిపించదు. ఫైనాన్షియల్లీ ఏది చిన్నగా అటు ఇటు అయినా వీ కెన్ ఎర్న్, మళ్ళీ ఎర్న్ చేయొచ్చు, we can come back strong, అవన్నీ ఉంటుంది. కానీ once you lose a person forever, no, అందుకే ఉన్నప్పుడు మనం అందరికి వాల్యూ ఇవ్వాలి. you have to value the people around you. ఉన్న వాళ్ళకి ఉన్నప్పుడు వాల్యూ తెలీదు, వెళ్ళిపోయినాక మనం ఎంత గించుకున్నా వాళ్ళు మళ్ళీ రారు, ఆ టైం రాదు, ఆ పర్సన్ రారు. కానీ నేను వాల్యూ ఇచ్చాను మా డాడీ ఉన్న రోజులు కూడా. వాళ్ళు నన్ను మంచిగానే చూసుకున్నారు, కానీ అది సడన్ గా జరిగిపోయింది. సో తలరాత అది.